తెలంగాణలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎంత పెరిగిందంటే గత ఏడాది మార్చి 11వ తేదీ ఉన్న డిమాండ్ ఎంతంటే 5816 మెగావాట్ల విద్యుత్తును వాడారు. అది ఒక రికార్డుగా ఉంది. ఆ రికార్డును ఫిబ్రవరి 27వ తేదీ బద్దలు చేసింది. ఆ రోజు జనాలు, తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఎండ తీవ్రతకు 6057 మెగావాట్ల విద్యుత్తును వాడారు. అంటే చాలా ముందుగానే సమ్మర్ స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. దీంతో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కావాల్సిన ఏర్పాట్లు, ఎక్కడ ఈ సమ్మర్ డిమాండ్ను తట్టుకునేలా కావాల్సిన ఏర్పాట్లు చాలా యుద్ధ ప్రాతిపదికపై చేస్తున్నారు. 35 చోట్ల 33/11 kV సబ్స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. మరో ఒక 1200 కిలోమీటర్ల మేర లైన్లను పునరుద్ధరించి ఈ లో వోల్టేజ్ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.